ఇక్కడ చెట్టు కింద చూడండి, చెట్టు కింద 1 ఇయర్కి ఒకసారి వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ అక్కాయం అంట, అక్కాయంకి పెరుగన్నం పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మునీశ్వర్ అంట. చెప్పాను కదండి, చెట్టు కింద మా ఇంటి దగ్గర ఈ చెట్టు కింద మునీశ్వర్ అని అంట. వాళ్ళ తాతల కాలం నుంచి అంటే 70-80 ఏళ్ళ నుంచి వచ్చి 1 ఇయర్కి ఒకసారి ఇలా చేసుకుంటారంటండి. వాళ్ళు ఇలా చేసుకొని పోతారంట, లేకపోతే వాళ్ళకి ఏమో ప్రాబ్లం అవుతుందంటండి. చూడండి ఎంత బాగా చేశారు. పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు అయిందండి పూజ. ఇది ఇది అన్నానంట, ఇది చెల్లెలంటండి. చూడండి ఎంత సత్యం ఉంది, చూడండి ఎంత సత్యంగా చాలా మంది వచ్చి చేసుకొని పోతారండి. ఇక్కడ చాలా మంది, నేను చెప్పాను కదండి, ఇది ఆలద మర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది. దీని ముందరే మేము పోయేది ఇంటికి, మళ్ళీ దీని కిందే మేము ఇంటికి బస్ స్టాండ్కి పోయేదండి. దీని చాలా పాము వస్తుందంటండి. ఒకటి పాము వస్తుందంట, పాము వచ్చి పోతూ ఉంటుంది చెట్టు దగ్గరకండి. అందుకే రాత్రిపూట నాకు భయం అండి ఇక్కడ తిరగడానికి. పాము ఇక్కడ ఎవరికి కనిపిదంట, పెద్ద పాము ఉందంట ఇక్కడ, ఎవరికి కనిపిదంటండి పాము. చూడండి ఫోన్ చేస్తూ ఉన్నారు, చూడండి అందరూ వచ్చి చేసుకొని పోతారండి. ఇట్లా చూడండి ఎంత బాగా, ఎంత సత్యం ఉంది చూడండి, ఎంత సత్యము. ఇంకా సత్యం ఎంత ఉంది ఎన్నో ఏండ్లంట ఇది, 80-90 ఏళ్ళ నుంచి ఇట్లా చేసుకొని పోతారంట. చూడండి ఎంత బాగుంది చూడండి. మా ఇంటికి దారండి ఇది. ఈ చెట్టు కింద ఎంత చూడండి, పోయేటప్పుడు వచ్చేవాళ్ళకంతా ఆశీర్వాదం చేస్తుందంటండి. పాము చెట్లోనే ఉంటుందంటండి. ఒకసారి ఇంతవరకు ఎవరికి కనిపించలేదంటండి, పాము ఎవరికి కనిపించలేదంట. ప్రతి ఇయరు చేస్తూ ఉంటారంట ఏదో పూజ, ఏమో పూజ చేసుకుంటారంట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ పూజ చేసుకుంటారంట. అది శ్రావణ మాసంలోనంటండి, శ్రావణ మాసంలో పూజ చేసుకుంటారంట. ఏదో సత్యం అండి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతము వాళ్ళు చేసుకుంటా అన్నారు అంతే. అదే చూడండి ఎంత వింత చెట్టు, ఏందప్ప ఇంత పెద్దగా ఉంది చెట్టు అని నాకు అర్థమే కాలేదు. ఏంది ఇది చెట్టు అంటే, చెట్టు దగ్గర పాము ఉంది అని చెప్పేటప్పటికే నేను స్టన్ అయిపోయినానండి. అబ్బా ఇంత పెద్ద పాము ఉంది అనేటప్పటికే ఎప్పుడు చెట్టు దగ్గర చూస్తూ ఉంటాను నేనండి, భయం నాకు. ఇంత సత్యము, ఇంకా ఎంత సత్యం ఉంది చూడండి, ఇంత అబ్బా ఇది ఆశ్చర్యం అనిపిస్తుందండి నిజంగా. ఇంత బాగుంది చూడండి చెట్టు, ఎంత పెద్ద